హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ. నా పేరు భాగ్యరాజు. గత 10 సంవత్సరాలుగా నేను నవోదయ మరియు సైనిక్ స్కూల్కి సంబంధించి ట్రైనర్గా వర్క్ చేస్తున్నానండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే మన ఛానల్ని ఓపెన్ చేసి చూస్తున్నారో అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు ఎవరు కూడా. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ప్రతి ఒక్కరికి కూడా ఫార్వర్డ్ అయితే చేయండి. చాలా యూజ్ అవుతుంది అనమాట అందరికీ కూడా. సో మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ మెంబర్స్లో ఎవరైనా సరే నవోదయ కానీ సైనిక్ స్కూల్ గురించి కానీ ప్రిపేర్ అవుతున్న పిల్లలు ఉన్నా సరే, వాళ్ళకి అటువంటి ఆలోచన ఉన్నా సరే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది కాబట్టి సో ప్రతి ఒక్కరికి ఫార్వర్డ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో గురించి మనం మాట్లాడుకున్నట్లయితే సో మీకు అందరికీ తెలిసిందే మరికొద్ది రోజుల్లో మనకి నవోదయకి సంబంధించిన సో ఫైనల్ ఎగ్జామినేషన్ అయితే మనకి జరగడం అయితే ఉందన్నమాట. సో దీనికి సంబంధించి మనం 40 days ఛాలెంజ్ ఏదైతే ఉందో అది మనం సో చాలా సక్సెస్ఫుల్గా అయితే రన్ చేయడం అయితే జరుగుతుంది. సో 25th day వరకు మనకి ఏంటంటే ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉన్నాయో ఎగ్జామినేషన్స్ అన్నీ కూడా మనం అప్లోడ్ చేయడం అయితే జరిగిందనమాట. 26th day నుంచి సో ప్రతి ఒక్కరికి కూడా ప్రాక్టీస్ టెస్ట్లు అనేవి అక్కడ మేము ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అట్ దట్ సేమ్ టైం చాలామంది పేరెంట్స్ అనేవాళ్ళు మనకి కాల్ చేసి, సార్ ఏదైతే ప్రస్తుతానికి మనకి ఏదైతే సిలబస్ అనేది చేంజ్ అయ్యిందో సో దీన్ని దృష్టిలో ఉంచుకొని సో ఏవైనా గ్రాండ్ టెస్ట్లు అయితే మనకి ప్రొవైడ్ చేయండి అని చెప్పి చాలామంది పేరెంట్స్ అనేవాళ్ళు మనకి అడగడం జరుగుతుంది. సో అందుకోసం అని చెప్పేసి సో ఈ రోజటి నుంచి సో 5వ తేదీ నుంచే మనం గ్రాండ్ టెస్ట్ చేస్తానని చెప్పేసి ఒక సెషన్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగిందండి. ఆల్రెడీ ఒక ఎగ్జామినేషన్ అయితే మనకి అక్కడైతే అప్లోడ్ చేయడం అయితే జరిగిందనమాట. బోత్ మీడియం, తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం, సో 2 మీడియం వాళ్ళు కూడా ఈ ఎగ్జామినేషన్ అనేది రాసే విధంగా సో ఇంగ్లీష్లో అలాగే తెలుగులో ట్రాన్స్లేషన్ కాదండి, సో ఓన్గా టైప్ చేసి మాత్రమే అక్కడ పెట్టడం జరిగిందనమాట. సో ఫైనల్ ఎగ్జామినేషన్ అనేది మీకు ఏ విధంగా ఉంటుంది ఏంటనేది దృష్టిలో పెట్టుకొని స్వయంగా నేనే దగ్గరుండి సో నెంబర్ ఆఫ్ ఏవైతే ఎగ్జామినేషన్ పేపర్స్ సో గత 10 సంవత్సరాలు 15 సంవత్సరాల కింద నుంచి ఏవైతే ఎగ్జామినేషన్ పేపర్స్ అనేవి ఉన్నాయో అన్ని పేపర్స్ అనేవి ఒకసారి క్షుణ్ణంగా అబ్జర్వ్ చేసి ఈ పేపర్ అనేది మనకి ఏ విధంగా వస్తుంది మీకు అందరికీ తెలిసిందే. ఏదైతే మనకి నవోదయకి సంబంధించిన సిలబస్ ఉందో చాలా వరకు సిలబస్ అనేది తీయడం జరిగింది. అట్ దట్ సేమ్ టైం ఇయర్ మనకి టైప్స్ ఆఫ్ యాంగిల్స్ అనే ఏదైతే ఒక లెసన్ ఉందో దాన్ని యాడ్ చేయడం జరిగింది. దాని ద్వారా మనకి మ్యాథ్స్ ఏదైతే ఉంటుందో ఆ సిలబస్ అనేది చాలా వరకు చేంజ్ అయిపోయింది అనమాట. సో ఎగ్జామినేషన్ పేపర్ అడిగే విధానమే మనకి కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది కాబట్టి సో దాన్ని దృష్టిలో పెట్టుకొని సో ఇప్పటి నుంచి సో ఎగ్జాక్ట్గా 10 days అనమాట డైలీ మనం మెగా గ్రాండ్ టెస్ట్ అయితే మనం కండక్ట్ చేసుకోవడం అయితే జరుగుతుందండి. ఆల్రెడీ ఒక ఎగ్జామ్ అయితే మనం యాప్లో అయితే పెట్టడం అయితే జరిగింది. సో చాలామంది ఎన్రోల్ అయితే చేసుకున్నారు. సో మీలో ఎవరైనా సరే ఎగ్జామినేషన్స్ అనేవి అటెండ్ అవ్వాలనుకున్నట్లయితే అటెండ్ అవ్వచ్చండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ ఎగ్జామినేషన్ పేపర్లోని సో టోటల్గా మనకి ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం పిల్లలు అందరూ కూడా అటెండ్ అయ్యే విధంగా సో పేపర్ని అయితే నేను ప్రిపేర్ చేయడం అయితే జరిగిందనమాట. సో నా బ్యాక్గ్రౌండ్లో మీకు కనిపిస్తూ ఉంటుంది పేపర్ అనేది, ఒకసారి జాగ్రత్తగా చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ ఏంటంటే పేపర్ని సో పూర్తిగా నేనే దగ్గరుండి సో మొత్తం అంతా కూడా టైప్ చేసి ఎగ్జామ్ అనేది ఫైనల్ ఎగ్జామినేషన్ అనేది మనకి ఏ విధంగా వస్తుంది ఏంటి అనే ఆలోచనతో మాత్రమే ఈ ఎగ్జామినేషన్ పేపర్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవడం అయితే జరిగింది. అట్ దట్ సేమ్ టైం ప్యాసేజెస్ దగ్గరికి వచ్చేటప్పుడు కూడా ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి ఒక రకమైన ప్యాసేజెస్, అట్ దట్ సేమ్ టైం తెలుగు మీడియం స్టూడెంట్స్కి వేరే రకమైన ప్యాసేజెస్ అనేవి సో స్వయంగా నేనే ప్రిపేర్ చేసి ఇవ్వడం అయితే జరిగిందండి. సో ఇదేంటంటే మనకి ఫైనల్ ఎగ్జామినేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది ఏంటి అనే ఆలోచనతో మనం ప్రిపేర్ చేయడం అయితే జరిగింది. ఎగ్జాక్ట్గా ఈ 10 పేపర్స్ అనేవి డైలీ మీరు ఎగ్జామినేషన్ రాసేటప్పుడు ఇఫ్ ఇన్ కేస్ మీరు ఏదైనా ఒక చాప్టర్స్ దగ్గర సో తక్కువగా ఉన్న మీ మార్క్స్ అనేవి తక్కువగా వచ్చినా సరే వాటిని మీరు మార్చుకొని సో ఇంకా మంచి మార్కులు తెచ్చుకునే అవకాశం అనేది ప్రతి ఒక్క స్టూడెంట్కి అనేది ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థులు కూడా సో నవోదయ కోసం ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా చాలా యూజ్ అయితే అవుతుంది. ఓకేనా. సో తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఏదైతే గ్రాండ్ టెస్ట్ సెషన్ అనేది ఉంటుందో సో 10 మెగా గ్రాండ్ టెస్ట్లు అయితే మనం కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ సెషన్ అనేది మనం చూసుకున్నట్లయితే అప్ టు 15 or 16 date వరకు అయితే మనకి రన్ అవ్వటం అయితే జరుగుతుంది అనమాట. సో ప్రతిరోజు పేపర్ కూడా ఆ రోజు పేపర్ అనేది మనం ఇవ్వటం అయితే జరుగుతుంది. అట్ దట్ సేమ్ టైం నెక్స్ట్ డే ఆ పేపర్కి సంబంధించిన కీ అనేది సో యాప్లో ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ప్రతి విద్యార్థి కూడా సో ఎగ్జామినేషన్స్ అనేవి సో జాగ్రత్తగా మీరు ప్రింట్ అవుట్ అనేది తీసుకోవచ్చు. ఓకేనా. సో యాప్లో ఎంతకు ముందు వరకు ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ అనే వాళ్ళు జాయిన్ అయ్యి సో పేపర్స్ అనేవి యాప్లోనే చూసుకునే అవకాశం అనేది ఉండేది.
బట్ ఈ గ్రాండ్ టెస్ట్లు ఏవైతే ఉన్నాయో గ్రాండ్ టెస్ట్లు అనేవి సో యాప్లో నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకొని మీ ఇంటి దగ్గరే మీరు జాగ్రత్తగా ఒక ఓఎంఆర్ షీట్ కూడా నేను యాప్లోనే ప్రొవైడ్ చేస్తాను. సో ఆ ఓఎంఆర్ షీట్ కూడా దగ్గరగా పెట్టుకొని సో 10 days మీరు రెగ్యులర్గా ఈ గ్రాండ్ టెస్ట్లు అనేవి అటెండ్ చేసినట్లయితే మీకు చాలా 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 యూజ్ అవుతుందండి. ఓకేనా? సో తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ గ్రాండ్ టెస్ట్ సెషన్స్లోకి అయితే జాయిన్ అవ్వండి. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ మంత్ 10th ఏదైతే ఉంటుందో సో 10వ తేదీ నుంచి మనకి సో లాంగ్ టర్మ్ కోచింగ్స్ ఏవైతే ఉంటాయో కోచింగ్స్ అనేవి మనకి సో కంటిన్యూ అవ్వడం అయితే జరుగుతుంది. సో నవోదయ గురించి అలాగే సైనిక్ స్కూల్కి సంబంధించి లాంగ్ టర్మ్ కోచింగ్ అయితే మనకి స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఈ కోచింగ్ అనేది మనకి సో జనవరి నుంచి మళ్ళీ నెక్స్ట్ వచ్చే జనవరి వరకు అంటే మళ్ళీ ఎగ్జామినేషన్ అయ్యేంత వరకు కూడా ఈ కోచింగ్ అయితే రన్ అవుతుందండి. సో మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మెంబర్స్లో ఎవరైనా సరే సో నవోదయ సైనిక్ స్కూల్ కోసం ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ ఉన్నట్లయితే సో ఇందులో మీరు ఎన్రోల్ అవ్వచ్చు. చాలా తక్కువ ప్రైస్కే ఈ కోర్సెస్ అయితే మీకు లభించడం అయితే జరుగుతాయి. సో ప్రతి ఒక్కరు కూడా అందులో జాయిన్ అయితే అవ్వండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎగ్జామినేషన్స్ అనేవి దగ్గర పడిపోయాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా ఈ గ్రాండ్ టెస్ట్లు అనేవి మీరు అటెండ్ చేయండి. సో ఇంకొక విషయం ఏంటంటే మనం బయట చూసుకున్నట్లయితే చాలా ఇన్స్టిట్యూట్స్ కానీ ఇంకా వేరే ఇన్స్టిట్యూట్స్ కానీ ఏవైతే గ్రాండ్ టెస్ట్ ఉంటాయో సో ఇవి సో కొంత మనీ అనేది చార్జ్ చేసేసి మీకు అంటే ఒక్కొక్క ఎగ్జామ్కి మీకు 200, 300, 400 ఎంత అమౌంట్ చార్జ్ చేసి మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందండి. సో ఎవరైతే ఈ గ్రాండ్ టెస్ట్ల కోసం ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ ఉంటారో సో ప్రతి ఒక్క రోజు కూడా మేము ఈ ఎగ్జామినేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో టోటల్గా 10 ఎగ్జామినేషన్స్ అనేవి ఉంటాయి. సో 10 ఎగ్జామినేషన్స్కి టోటల్గా 110 రూపాయలు మాత్రం మీ దగ్గర నుంచి మేము ఛార్జ్ చేయడం అయితే జరుగుతుంది. అంటే ఒక్కొక్క పేపర్ కోసం మీకు కేవలం 11 రూపాయలు మాత్రం మీరు పే చేస్తే సరిపోతుందండి. సో ఆ ఎగ్జామినేషన్ మీరు రాసుకునే అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో మీరు యాప్ ఓపెన్ చేసినట్లయితే మన అన్నపూర్ణ అకాడమీ యాప్ అనేది గూగుల్ ప్లే స్టోర్లో మనకి లభిస్తుందన్నమాట. సో యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కిందన స్టోర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ మీరు క్లిక్ చేసినట్లయితే సో ఈ మెగా గ్రాండ్ టెస్ట్ అనేది అయితే ఉంటుందో ఇందులో మీరు ఎన్రోల్ అనేది అవ్వచ్చు అనమాట. సో ఎవ్రీ డే ఆ రోజు డేట్ వేసి మరి సో ఎగ్జామినేషన్ పేపర్ అనేది మేము పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ముందు రోజే మేము పేపర్ అనేది అప్లోడ్ చేయడం అయితే జరుగుతుందండి. సో ఏ రోజు పేపర్ మీరైతే ఆ రోజు మీరు డౌన్లోడ్ చేసుకొని సో ప్రశాంతంగా ఒక ప్లేస్లో కూర్చొని సో ఎగ్జామినేషన్ అయితే మీరు అటెండ్ అయితే చేయండి. నెక్స్ట్ ఇంకొక కండిషన్ ఏంటంటే సో ఈ పేపర్స్ ఏవైతే మీరు డౌన్లోడ్ చేసి ఎగ్జామినేషన్స్ అటెండ్ చేసుకుంటున్నారో మీ దగ్గర అయితే ఒక టైం పెట్టుకోండి. సో టైం అనేది సో 2 hours మీకు సెట్ అయ్యేటట్టు ఒక టైం పెట్టుకొని సో లేకపోతే ఇంకా ఎవరైనా సరే ఇంట్లో ఉన్నట్లయితే పిల్లలను చూసుకునే వాళ్ళు ఉన్నట్లయితే మీరే దగ్గరుండి వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ సో 2 hours అంటే 2 hours ఈ ఎగ్జామ్ రాసేటట్టు వాళ్ళకి ప్లాన్ అయితే చేసుకున్నట్లయితే వాళ్ళకి చాలా 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 హెల్ప్ అవుతుంది అనమాట. సో ప్రతి ఒక్క ఎగ్జామ్ కూడా వాళ్ళకి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీకు అందరికీ కూడా నేను ప్రామిస్ చేయగలనండి, మేము ఏదైతే మీకు కండక్ట్ చేస్తున్న ఎగ్జామినేషన్స్ ఉంటాయి ఈ ఎగ్జామినేషన్స్లో ఎవరైతే 90+ మార్క్స్ అనేవి తెచ్చుకోగలుగుతారో సో ఖచ్చితంగా వాళ్ళు ఫైనల్ ఎగ్జామినేషన్లోని 90+ మార్క్స్ అనేవి చాలా 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 ఈజీగా సంపాదించడం అయితే జరుగుతుందండి. సో ప్రతి ఒక్కరు ఇది గుర్తుపెట్టుకోగలుగుతారు. సో ఈ 90+ మార్క్స్ వచ్చేటట్టు ఈ 10 days కూడా మీరు ప్రయత్నం అనేది చేసినట్లయితే సో ఖచ్చితంగా ఫైనల్ ఎగ్జామినేషన్లో మంచి రిజల్ట్స్ అనేవి తీసుకోగలుగుతారనమాట. సో తప్పకుండా సో ప్రతి ఒక్క విద్యార్థులు ఈ సెషన్ ఏదైతే ఉంటుందో ఈ సెషన్కి అయితే మీరు జాయిన్ అవ్వండమ్మా. సో జాయిన్ అయినట్లయితే మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. సో ప్రతి ఒక్క పేపర్ కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సో ఫస్ట్ ఒక పేపర్ మీరు చూసినట్లయితే మీకు అర్థమైపోతుంది అనమాట. సో ప్రతి ఒక్క పేపర్ కూడా నేనే దగ్గరుండి ప్రతి ఒక్క పేపర్ని చాలా శ్రద్ధగా సో ప్రిపేర్ చేయడం అయితే జరిగింది. సో ప్రతి ఒక్కటి కూడా తెలుగు మీడియం అవ్వనండి ఇంగ్లీష్ మీడియం అవ్వనండి సో మీకు ప్రతి ప్రశ్న కూడా క్షుణ్ణంగా అర్థమయ్యే విధంగా మీకు టైప్ చేసి పెట్టడం కూడా జరిగిందనమాట. సో ఫైనల్ ఎగ్జామినేషన్లో కూడా మీకు ఇదే విధంగా వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఇంకొకటి మీకు ప్రామిస్ అనేది నేను ఏం చేయగలనంటే సో ఈ 10 days ఎవరైతే ఈ ఎగ్జామినేషన్స్ అనేవి అటెండ్ అవుతుంటారో సో 99% అవే క్వశ్చన్స్ అనేవి మీకు రిపీట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. ఓకేనా? సో అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ 99% అనేది అవే క్వశ్చన్స్ రిపీట్ అవుతాయంటే నెంబర్స్ అవి రిపీట్ కావు. సో నెంబర్స్ అనేవి మారుతాయి. కానీ సో ఇక్కడ ఏవైతే మెథడ్స్లో మీకు సమ్స్ అనేవి నేను ప్రొవైడ్ చేయడం జరిగిందో ఖచ్చితంగా అవే సమ్స్ అనేవి మీకు రిపీట్ అవ్వడం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. సో అదైతే నేను మీకు ప్రామిస్ చేయగలను. సో ఏ టాపిక్ నుంచి మీరు మైనస్ అయినా సరే ఆ టాపిక్ అనేది మళ్ళీ మీరు ప్రిపేర్ అవ్వడానికి
సో మీకు ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. సో 10 డేస్ అనేది జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి అమ్మా. సో ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఇది ఒకటే, 10 డేస్ జాగ్రత్తగా మీరు ప్రిపేర్ అయినట్లయితే సో ఫైనల్గా మీరు నవోదయకు సంబంధించిన సీట్ సంపాదించడం చాలా ఈజీ అవుతుంది. అది కూడా ఎప్పుడు ఇంతకుముందు కూడా మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అయినట్లయితే. సో ఇప్పటికిప్పటి నేను స్టార్ట్ చేస్తానంటే మాత్రం చాలా కష్టం. ఇది మీకు చెప్తుంది ఏంటంటే ఓన్లీ గ్రాండ్ టెస్ట్ల కోసం ప్రిపేర్ అయ్యే పిల్లలు ఆల్రెడీ సిలబస్ అంతా కూడా కంప్లీట్ చేసుకుని ఉంటారు కాబట్టి సో విధి వాళ్ళకి చాలా 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 అవసరం అవుతుంది. ఓకేనా. సో ప్రతి పేపర్ కూడా మీరు ఎవ్రీడే ప్రింట్అవుట్ తీసుకొని సో ఒక 2 అవర్స్ దాని కోసం కేటాయించి సో ఓఎంఆర్ సీట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. అది కూడా నేను యాప్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అది మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు ఎగ్జామినేషన్స్ అనేవి రాయండి. ఓకే. సో అందరికీ ఆల్ ది బెస్ట్ అమ్మా. సో అందరూ కూడా సో ఏదైతే నవోదయ ఎగ్జామినేషన్లో సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. సో మన స్టూడెంట్స్ అందరూ కూడా సో సక్సెస్ అయ్యి సో ఫైనల్లీ నవోదయ సీట్ సంపాదించాలని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఓకే. సో తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ సెషన్లో ఎన్రోల్ అయితే అవ్వండి. సో చాలా 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 హెల్ప్ అవుతుంది.